అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ముక్కడిపేట బీసీ హాస్టల్ నందు చదువుతున్న పిల్లలకు స్వెటర్లు, నూతన సంవత్సరం సందర్భంగా పిల్లలకు భోజనం, చికెన్ బిర్యానీ మరియు చికెన్ కబాబును హిందూపురం ఆలమీ హ్యూమనిజం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలందరికీ స్వెటర్లను అలాగే భోజనం ఏర్పాటు చేసి తమ చేతులతో ప్లేట్లను ఎత్తుతూ మానవత్వాన్ని చాటుకున్నారు. కోవిడ్ సమయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు చేస్తూ మానవత్వాన్ని, తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా ఆలమీ హ్యూమనిజం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, వారి మిత్ర మండలి పాల్గొని తమ చేతులతో పిల్లల కడుపు నింపుతూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్బర్, అజ్మత్, అబ్బు, అంజాద్, బిలాల్, ఖలీద్, ఆలమీ హ్యూమనిజం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు మిత్ర మండలి పాల్గొన్నారు. ముక్కడ్పేట వీధిలో ఉండే బీసీ హాస్టళ్లలో చదువుకునే పిల్లల కోసం మన ఆలమీ హ్యూమనిజం చారిటబుల్ ట్రస్ట్ తరపున పిల్లల కోసం ఈరోజు బిర్యానీ తినిపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మా ఆలమీ హ్యూమనిజం చారిటబుల్ ట్రస్ట్ తరపున దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇలాంటి మంచి పనులు చేసుకొని పోతున్నాము. అదేవిధంగా చదువుకునే పిల్లలకు కానివ్వండి, మరియు బీద ప్రజలు చదువుకునే పిల్లల కోసం, బీద ప్రజల కోసం, అందరి కోసం మా లాక్డౌన్లో అయితే దాదాపుగా 3 నెలలు డైలీ అన్నదాన కార్యక్రమము చేయడం కూడా జరిగింది. ఇలాంటి మంచి పనులు మన ఆలమీ హ్యూమనిజం చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇంకా చేస్తూ ఉన్నాము. ఇలాంటి పనులు మేము ఇంకా చేయాలంటూ మా టీం వాళ్ళకి అందరూ ప్రార్థించాలి. ఎందుకంటే మా టీం కూడా చాలా యాక్టివ్గా ఉంది. మన అక్బర్ భాయ్ ఎప్పుడైతే కానీ మేము ఇలాంటి మంచి పనులు చేస్తాము అని మా అక్బర్ భాయ్కి అడిగితే మా అక్బర్ భాయ్ అన్నగారు కూడా, సమోసా అక్బర్ గారు వెంటనే స్పందిస్తారు. మరియు మన ట్రస్ట్ సభ్యులు చాలా మంది ఉన్నారు. మన ఖాజా, అబ్బు, బిలాల్, సలీం, బఖ్తర్ భాయ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ స్పందిస్తారు. ఇలాంటి కార్యక్రమాల్లో మేము మరెన్నో చేయాలంటూ ప్రతి ఒక్కరూ కూడా మా కోసం ప్రార్థించాలి. ఈరోజు చిన్న పిల్లల కోసం బిర్యానీ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇంకా మేము ఒక హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఇంకా కార్యక్రమాల్లో చేయాలని మా ట్రస్ట్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా టీం సభ్యులు కూడా ఈరోజు అందరూ రావడం కూడా జరిగింది. ఇలాంటి మంచి పనుల కోసం అందరూ మమ్మల్ని సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, అస్సలాము అలైకుం.